50వ కీర్తన 16వ వచనం నుంచి 22 వచనాలు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచించేదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించేదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు. కీడు చేయవలెనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉండినని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారలారా, దీనిని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించు వాడెవడును లేకపోవును. నన్ను జ్ఞాపకం చేసుకొనుడి అని మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో చూసుకున్నాం. దేవుణ్ణి మర్చిపోవడం అనేది పెద్ద పాపం. అన్నీ ఏది మర్చిపోయినా పర్లేదు, దేవుడు తగిన సమయాన్ని అనుగ్రహిస్తాడు. కానీ దేవుణ్ణి మర్చిపోతే ఇంకా దేవుడు ఎప్పుడు అనుగ్రహించేది? మళ్ళీ జ్ఞాపకం చేసుకొని తను వేడుకునేటంత వరకు వారి గురించి పట్టించుకోడు. దేవుడు ఎప్పుడు ఏది బలవంతంగా చేయడు. హృదయపూర్వకంగా మత్తయి సువార్త 7:7 ప్రకారం అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఎవరైతే వెతుకుతారో, ఎవరైతే అడుగుతారో వారికి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అడగకపోయినా కానీ ఆశ కలిగి ప్రాణాన్ని అనుగ్రహిస్తాడు. ఆశ అయినా ఉండాలి. ఏమని ఆశ ఉండాలి? నేను సంపాదించుకుంటానని కాదు, దేవుడు ఇస్తాడనేట్టు ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళు, నేను చేయగలుగుతాను, దేవుని మందిరానికి పోతే ఏమి, పోకుంటే ఏమి, గాలిలో దీపం పెట్టి దేవుడు ఉన్నాడని అంటే ఎట్లయితుంది? పని చేసుకోవాలి, సంపాదించుకోవాలని ఆదివారం అనకుండా పనికి పోయేటువంటి వారి గురించి దేవుడు ఇస్తాడని చెప్పలేదు. దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇచ్చి మిగిలిన సమయంలో ప్రయాసపడితే ప్రభు తగిన సమయమున తగిన రీతిగా ఆ పనికి వారికి తగినంత వారి యోగ్యతను బట్టి వారికి అనుగ్రహించగలిగినటువంటి దేవుడు. 127వ కీర్తనలో రాయబడింది, మీరెంత కష్టపడినను, మీరెంత కావలి కాసినను, మీరెంత ప్రయాసపడినను అంత వ్యర్థమే. అయితే తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి అనుగ్రహించుచున్నాడు. కాబట్టి ఈ 22వ వచనంలో చదువుతున్నాం. కీర్తన 50వ కీర్తన 22వ వచనంలో చదువుతున్నాం. దేవుని మరచువారలారా, దీనిని యోచించుకొనుడి. లేని యెడల నేను మిమ్మల్ని చీల్చివేయను. ఎందుకు చీల్చివేస్తాడంటే అందరిని చీల్చివేయడు, కొందరిని మాత్రమే. పైన చదువుకున్నాం కదా, అవిధేయులను. ఎవరి వాళ్ళు అవిధేయులు అనగా 16వ వచనంలో చూస్తాము, 17వ వచనంలో అవిధేయులు ఎవరనగా దిద్దుబాటు అంటే అసహించుకునేవారు. విధేయులు అయితే దిద్దుబాటుకు లేకపోతే దానికి లోబడతారు, సర్చ్ చేసుకుంటా అంటారు. ఏదైనా హెచ్చరించినప్పుడు పొరపాటు నీలో ఉంది, ఇది సర్చ్ చేసుకో అంటే నాకు ఇంతవరకు తెలియదు, ఇప్పుడు చెప్తున్నాను కదా సరే అంటాడు. ఎవడు? విధేయుడు. అవిధేయుడు అయితే ఏం చేస్తాడంటే, నాలో ఉంటే ఉండొచ్చు కానీ నీలో ఇంకా ఎట్లున్నాయి నీకు చూపమంటావా? నాకు నోరు లేదని నువ్వు నావన్నీ బయట పెడుతున్నావు కదా, నీవు చూస్తా. నేను ఒక్కనే కాదు, ఇంకా నాకు ఒక గుంపు ఉంది. గుంపును తయారు చేసుకొని వ్యతిరేకం చేసేవాడు అవిధేయుడు. అంతే. వాని తప్పులు, నువ్వు ఎదుటివాని తప్పులు తీసివేయాల్సిన అవసరం నీకు లేదు, వాడిని వాడు చూసుకుంటాడు. అయితే నీ తప్పు చూపించినాడంటే, నీ తప్పు నీకు బయలుపరచబడిందంటే నువ్వు ధన్యుడో ధన్యురాలు. అంతే. నాకు 99 తప్పులు ఉన్నాయి, నేను నీకున్నటువంటి ఒక తప్పు చూపించానంటే నేను ఒక పరిచయని కావచ్చు. అయితే పరిచయాల గురించి కూడా యేసు ప్రభువు ఏం చెప్పినాడంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి 3 వచనాలు. వారు మీతో చెప్పులవన్నీ వాటిని అన్నింటినీ అనుసరించి గైకొనుడి, వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురు కానీ చేయరు. అయితే ఎందుకు చెప్తున్నా మాట అంటే, నువ్వు తిరుగుబాటు చేయకుండా ఉండు నిమిత్తం.
నీకు తక్కువ ఉన్నాయా, నువ్వే తక్కువ వాడవా అని నీవు నన్ను అనడం, లేకపోతే నన్ను ఇంకొకరైనా నీకు చూపించేటువంటి దావీదు దగ్గరికి నాతోను ప్రవక్త అయ్యి ఒక ఉపమాన కథ చెప్పి ఆ మనుష్యుడు నీవే అన్నప్పుడు నీవెంత అని దావీదు అనలేదు, పొరపాటు అయింది అన్నాడు. అలాంటి వారిని ఏమంటారంటే విధేయుడు అంటాడు. చెప్పిన దానికి సరి చేసుకునే వాడందరూ విధేయుడు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు సేవకులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, ఇంకో ఉపదేశకులు కావచ్చు. అయితే ఈ దినం మనం చెప్పుకునేటువంటి మాట్లాడి బల్ల దగ్గరికి వచ్చినటువంటి మనల్ని మనం సరి చేసుకునేటువంటి వారంగా ఉండాలి. అవిధేయులమై ఉండకూడదు. మన పితరుడు ఆదాము అవిధేయతను బట్టి మనకందరికి అపరాధం వచ్చినట్లు చూడగలుగుతున్నాం. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నటువంటి వారం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు విధేయుడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారమై ఏదెను తోటలో పోయినవన్నీ కూడా యేసుక్రీస్తులో కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం విధేయులమా అవిధేయులమా? విధేయులమైతే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదానికి వారసులం, అవిధేయులమైతే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులం. అయితే అవిధేయుడు, దొంగ, వ్యభిచారి, మోసగాడు, కొండములు చెప్పేవారు, వీరందరినీ ఇతరులకు దేవుడు చెప్పేది ఏంటంటే దేవుని విషయాలను ప్రకటించే హక్కు లేదు. నా విషయాలను మీరెందుకు ప్రకటిస్తున్నారు అని కూడా దేవుడు అడుగుతున్నట్టు చూస్తున్నాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించడానికి నీకేం పని, నా నిబంధన నీ నోట వచింపనేలా. నీకు దిద్దుబాటు అంటే ఇష్టం లేదు, సరి చేసుకునేటువంటి మాట ఇష్టం లేనప్పుడు ఇతరులకు చెప్పడానికి కూడా ఇష్టం ఉండకూడదు. ఇంకా చూసినట్టయితే దిద్దుబాటు, అవిధేయత. రెండవది 18వ వచనం, కీర్తనలు 50వ కీర్తన 18వ వచనంలో చూసినట్టయితే నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించుట. దొంగను చూసినప్పుడు నీవు దొంగను శిక్షించడానికి నీ చేతనైతే పర్వాలేదు, కానీ దొంగ జోలికి వాడు ఏమైనా చేస్తాడనుకుంటే వానికి వేరే జీవించాలి. నువ్వు దొంగతో నువ్వు కలిసి ఉండకూడదు. నువ్వు దొంగ తెలిసిన తర్వాత తినకపోతే ఉండొచ్చు, మామూలు సహోదరుడని సహోదరు ప్రేమ కలిగి ఉండొచ్చు. వాడి దొంగ తెలిసిన తర్వాత నువ్వు ఈ దొంగ పని చేయడం మంచిది కాదని చేతనైతే చెప్పాలి. చెప్తే వాడేమంటాడంటే వాడు మనకి ఏదో బోధించేటువంటి వాడుగా ఉంటాడు, వాడు చేస్తాడా వీడు చేస్తాడా. అయితే వాడు దొంగతనం విడిచిపెట్టడానికి ఇష్టం లేకపోతే నువ్వే ఆ దొంగను విడిచిపెట్టాలి. సామెతల గ్రంథంలో వ్రాయబడి వాటిని విడిచిపెట్టి యోగ గ్రంథంలో కూడా చూస్తాం 22వ అధ్యాయంలో 23వ అధ్యాయం, దుర్మార్గంతో నీలో కనబడినలా వాటిని విడిచి లేకపోతే నీ గుడారం నుంచి దూరంగా తొలగించుము. దుర్మార్గుని చూసి దూరంగా. ఈ బైబిల్లో చూసినట్టయితే మేలే మనకు మంచిగా రాసింది బైబిల్. భక్తిహీనులతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాడికి వారి బైబిల్ అంటున్నాడు భక్తిహీనులు కాదు, దుర్మార్గులతో దేవుడు చెప్పుచున్న మాట ఇది. దుర్మార్గుడు. భక్తిహీనుడు అంటే భక్తి ఉంది, దేవుని సన్నిధికి వచ్చినటువంటి వాడే, అయితే అది కొంచెం ఉంది. భక్తిహీనుడు అంటే ఏమని అర్థము? భక్తి ఉంది కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చి కూర్చున్నాం, అది ఉండవలసినంత లేదు, కొంచెం ఉంది అని అర్థం. దుర్మార్గుడు అంటే వాడిని దుష్టులతో సమానం. వాడిక భాష బైబిల్లో దుర్మార్గంతో సెలవిస్తున్నటువంటి మాట. మొట్టమొదటిగా అవిధేయుడు దేవుని మాటను ప్రకటించడానికి హక్కు లేదు. రెండవది దొంగకు కూడా అలాంటి హక్కు లేదు. వాడే దొంగ ఉండి దేవుని మాటలు చెప్పడానికి, దేవుని స్వార్థ ప్రకటించడానికి ఇష్టం లేదు. ఇదే 50వ కీర్తన 18వ వచనంలో 2వ లైన్లో చూసినట్టయితే వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు, వారితో కలిసి ఉండడానికి ఇష్టపడేటువంటి వ్యక్తివైతే గనక వారితో సంభాషించడం, అయ్యో నేను అలాంటి వాటికి దూరంగా ఉంటా, అలాంటి వాటికి నువ్వు దూరంగా ఉంటే వాటితో కూడా దూరంగా ఉండాలి. దూరం లేకపోతే ఏమని అర్థం? ఇలాంటి అవిధేయులకు, దొంగతనం చేసే వారికి, వ్యభిచారం చేసేటువంటి వారికి, ఇలాంటి వారందరూ మరణానికి పాత్రలను తెలిసి కూడా వారితో సమ్మతించి సంతోషంగా ఉంటే కూడా నీవు కూడా వాటిలో పాలిభాగస్తుడు. నువ్వు ఎవరితో ఉంటే వాళ్ళతో పాటు నీకు కూడా పాలు పంపులు ఉంటాయి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుకునని చెప్పబడినట్టు చూడగలుగుతున్నాం. అయితే నీ భక్తి గొప్పదైతే వారితో కలిసినా కానీ వారి క్రియలు వారిని మార్చడానికి ఇష్టపడాలి, కానీ వారితో ఏకీభవించే వారంగా ఉండకూడదు. వాళ్ళకి భయం పుట్టేదిగా ఉండాలి. అయ్యో ఈయన వస్తున్నాడు, యోగుని గురించి వ్రాయబడిన బైబిల్లో ఆయన మార్గాన వెళ్తుంటే యవనస్తులు పారిపోయేటువంటి వారంట, పెద్దలు సైతం లేచి నిలబడేవారంట, గౌరవించేవారు అతని భక్తిని చూసి.
అయితే నువ్వు అలాంటి వాడవైతే పర్వాలేదు, అలాంటి స్థితి లేనప్పుడు వారితో కలిసి కూడా ఉండకుండా ఉండుట మంచిది. ఇంకా ఏమంట, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుతున్నావు. కీడు మేలు కొరకు కాదు, మేలు చేయనదిగా అలా చేయకపోవటం పాపం ఉంది. మేలైనది చెప్పవలసినటువంటి సమయాన్ని చెప్పకపోగా కీడును మాత్రం చెప్పేటువంటి వారుగా ఉంటారు. ఎందుకు చెప్తారు కీడు అంటే, వాడు ఈయనకి ఇట్లా చేసినట్టు నువ్వు దానికి రెట్టింపు ముందే. ఈ రోజుల్లో మంచి గురించి ఆలోచించే వారు చాలా తక్కువ, చెడ్డతనం గురించి ఆలోచించేటువంటి వారు ఎక్కువ. మనుష్యుడు మంచివాడని బైబిల్లో లేదు, మనుష్యుడు చెడ్డవాడు. హృదయం చెడ్డది, క్రియలు చెడ్డవి, తలపులు చెడ్డవి, మొత్తం చెడ్డది. ఆదికాలం మొదలుకొని నడినేంత వరకు కొంచెమైనా మంచిది లేదని చెప్పబడుతున్నది. అయితే దేవుడి మీద ఆధారపడితే దేవుడు పౌలు అంటాడు, నా యందు మంచిది ఏది కూడా లేదని కూడా చెప్పాడు. ఒకవేళ నేను మంచిని అని నేను చెప్తున్నానంటే, నువ్వు చెప్తున్నావంటే దేవుని వాక్యానికి విరోధంగా చెప్పినటువంటి వాడు. దేవుడు మనుషుడు ఎప్పుడు మంచివాడు కాదు. దేవుడి గురించి వ్రాయబడిన నిర్మయ పుస్తకంలో చూస్తాం, దేవుడు మంచివాడు, ఆయన ఒక్కడే మంచివాడు. దేవుడి మీద విశ్వాసం ఉంచినటువంటి మనం మంచి చేయాలనే ఆశ ఉంటుంది, కానీ మంచి చేయకపోగా చెడు మాత్రం తప్పనిసరి చేస్తాం. అనుకోకుండా చేస్తాం, నేను చేయాలనుకోలేదు, ఇట్లయితే అనుకోలేదు అనుకుంటాం. కాబట్టి బల వర్తమానంలో బలలో పాల్పొందడానికి చేరొచ్చినటువంటి మనము ఇలాంటికి వేరై వీటన్నిటి విషయమై ఇంకా ఏమంట, పుణ్యములు చెప్పటం. 20వ వచనం, కీర్తనలు 50వ కీర్తన 20వ వచనం చదవండి. నీవు కూర్చుండి కొండెములు చెప్పుతున్నావు. ఎందుకు కొండలు చెప్తున్నావు అంటే, నువ్వు చాలా మంచివాడు అనిపించుకోవాలని. ఇతరుల గురించి చెడ్డ చెప్పినప్పుడు మేలే, నువ్వు చాలా మేలు మీ తమ్ముడి కంటే మీ అన్న కంటే అని అనిపించుకోవాలని వాళ్ళ గురించి చెడ్డ చెప్పేటువంటి వాళ్ళు అనుకుంటాం. కానీ అది గుర్తుంది. నీ గురించి మీ తమ్ముడు ఇంకా ముందే చెప్పిపోయాడు వచ్చి, ఇద్దరు తమ్ముడిని మించిన అన్న, అన్న మించిన తమ్ముడు అని వినితోడు అనుకుంటాడు. కానీ మనం ఈడ కొండేమో చెప్పిన వారం అవుతాం. ఇలాంటి వారు దేవుని మాటలు చెప్పడానికి హక్కు లేదు. పులిపీట మీద ఎక్కి చెప్పవచ్చు, చెప్పినంత మాత్రాన వారి వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. దేవుని వాక్యం ప్రకటించడానికై, దేవుని సువార్త చెప్పడానికై, బోధించడానికై, ఉపదేశించడానికై ప్రయత్నించేటువంటి వాళ్ళనందరినీ కపట భక్తులు అని చెప్పబడుతుంది. ఏం భక్తులు? అది మనం రియల్ గా చెప్పకపోయినా కానీ మనసులో అనుకుంటుంటాం, అబ్బా చక్కగా భక్తుల పనులు ఎంత చెప్తున్నావు, నీ కథ నాకు తెలుదా అని మనసులో అనుకుంటుంటారు. నేను కూడా ఎప్పుడైనా కొందరి గురించి కింద అనుకుంటుంటా, కాబట్టి మీరు అంతే అనుకుంటుంటారు నా గురించి, అంతే కదా. అలా ఉండకుండా ఈ దొంగ, కపటము, వ్యభిచారము, కొండలు చెప్పేటువంటి అలవాటును కలిగి ఉండి బోధించడానికే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళను కపట భక్తులు అని బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. ఇలాంటి కపట భక్తులను హెచ్చరిస్తున్నట్టు చూస్తున్నాం. అలాంటి వారికి ఏమొస్తుంది? దేవుని శిక్ష వారి మీదకి వస్తుంది. ఒక దినంలో శిక్ష వస్తుంది. యాకోబు పత్రిక చూడండి, బోధకుల గురించి వ్రాయబడింది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. బోధకులమైన మనము అనేకులు బోధకులు కాకుండా ఇలా ఉండి కూడా దేవుని మాటలు బోధించడానికి తీర్మానం చేసుకున్నారు కపట బోధకులు. అంతేకాదు ఇలాంటి వారందరినీ శిక్ష వస్తుంది. మీరు అనుకోవచ్చు, నేను ఎప్పుడు బోధ చేయలేదని. బోధ చేయకపోయినా దేవుని మందిరానికి వచ్చిపోయి ఇలాంటి వారితో సంగత్యము, సహవాసం చేస్తూ ఉంటే కూడా నీకు శిక్ష తప్పదు. వారి శిక్షలో పాలు పొందుతావు. బోధకుడు కాకపోయినా కావచ్చు, దేవుని సన్నిధికి వస్తున్నాం. ఎందుకంటే ఈ లోకంలో మనం చేసుకున్నటువంటి పాపాలను పోగొట్టుకొని పరిశుద్ధమైనటువంటి రాజ్యం చేరాలని, పరలోక రాజ్యం చేరాలని దేవుని మందిరానికి వస్తున్నాం, చేసుకున్న పాపం పోగొట్టుకోవడానికి. అయితే పాపం లోపల పెట్టుకుని ప్రభు సన్నిధిని ఎంత నటించినా గానీ ఈ నటన అంతా దేవుడు చూస్తున్నాడు. దీని వలన ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే దాని గురించి ఆశ్రయించుకోవడానికి ఇష్టపడతావో అప్పుడే దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి మొదలు పెడతాడు. ఆశ్రయించుకోవాలి. ఎవరు చూసి? దిద్దుబాటు, అవిధేయులను చూసి మనము ఆశ్రయించుకోవాలి. వారితో కలిసిపోవడానికి, దేవుని మాటలను త్రోసిపుచ్చేటువంటి వారం కాక దేవుని మాటలు ఏం చెప్తాయో ఆ మాటల ద్వారా నేను ఏం చేయాలో, నేను మార్చుకోవాలో అని నువ్వు ఆశతో ఎదురు చూసేవాడవుగా ఉండాలి. దొంగలు చూసి ఏకీభవించేవాడవు కాక వ్యతిరేకించేవాడవుగా ఉండాలి. నువ్వు దొంగవైండి మాతో దొరగా ఉన్నంత మాత్రాన
మాతో కలిసిపోవడానికి అవసరం లేదని వారికి వ్యతిరేకించాలి. కలహించమని లిగాడి పెట్టమని చెప్పలే, నువ్వే తప్పుకోవాలి. వారి తప్పులు మనం చెప్పవలసిన అవసరం లేదు, కానీ తప్పుకునే వారంగా ఉండాలి. వ్యభిచారం చూసి వ్యభిచారితో నీవు సాంగత్యం చేసి సహవాసం, వారి సహవాసాన్ని కూడా విడిచిపెట్టాలి. వ్యభిచారం అంటే యెషయా గ్రంథంలో చెప్పబడింది, దేవునికి వ్యతిరేకంగా దేవుని స్థానంలో వేరొక దాన్ని ఉంచి ఆ విధంగా పూజిస్తే కూడా దేవుని స్థానంలో దేవుని ఇవ్వాల్సినటువంటి మహిమని దేవునికి ఇవ్వకుండా వేరే దానికి ఆ స్థానం ఇస్తే కూడా వ్యభిచారులతో సమానంగా పోల్చినట్టు చూడాలి. అయితే విగ్రహారాధికులతో దూరం కూడా అని చెప్పలేదు. వారితో కలిసినప్పటికీ కూడా వారి క్రియలు మనలోనికి రాకుండా చూసుకునేటువంటి వారంగా ఉండాలి. కొండలు చెప్పేటువంటి వారంగా ఉండకూడదు. ఇంకా నీ తల్లి కుమారుడి మీద అపనిందలు మోపుతున్నావు. నిందలు వాస్తవాలు ఏమి మనం మాట్లాడకూడదు అసలు. ఆ విధంగా ఉండి బలలో పాలు పొందితే మనం అనుకుంటామంటే ఇట్లా చేస్తూ కూడా మళ్ళీ అనుకుంటాం మనము ఇంకా ఇక్కడ ముందు చెప్పుకునేటువంటి అంటే ఇలాంటివన్నీ చేస్తూ దేవుని సన్నిధిలో భక్తిపరులంగా ఉండాలని ప్రవర్తిస్తే కపట భక్తులు ఇలాంటి వారి మీదకి శిక్ష వస్తుందని కూడా దేవుని వాక్యం చెప్తున్నది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనం చదవండి. ఎలాగూ తప్పించుకుందరు, మనుషుల ఎదుట మంచివారుగా కలబడినంత మాత్రాన సర్ప సంతానమా నరక శిక్షణ మీరు ఎలాగూ తప్పించుకోలేరు. భూమి మీద తప్పించుకుంటారు, మంచి మాట నేర్పడతనం కలిగి ఉండి వీళ్ళు చాలా మంచోళ్ళ అనిపించుకుంటారు. అంతే, లోపల చేసేటువంటి కార్యాలన్నిటికీ ఒక దినమున తీర్పు ఉన్నదని మర్చిపోకూడదు. ఇంకా వీళ్ళందరూ తీర్పుకు పాత్రులని దేవుని వాక్యం తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి అమ్మా. అయితే వేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగుతుంది. ఎవరు వీళ్ళంటే సత్యములకు లోబడక దుర్నీతికి లోబడేవారు, మంచి పనులు చేయడానికి ముందుకు రాకపోగా చెడ్డ పనులు చేయడానికి దుష్కార్యాలు చేయడానికి ఆసక్తి కలిగినటువంటి వారందరితో దేవుని వాక్యం వాళ్ళ మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రములు వచ్చును. వాళ్ళు ఎప్పుడు తప్పించుకోలేరు, తప్పనిసరిగా వస్తారు. ఇంకా చూసినట్లయితే ఇదే పుస్తకం రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21-24 చదవమ్మా. ఇంకో క్వశ్చన్ చూద్దామా. మిమ్మును బట్టి కదా దేవుని నామము అన్వేషణ మధ్య దూషించుకోవడం. చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. ఇలాంటి వారిని బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది. అలాంటి వారికి దేవుని శిక్ష కూడా తప్పనిసరిగా వచ్చేదిగా ఉన్నట్టు చూడగలుగుతున్నాం. మనం కూడా అట్టి వారమే, చెప్పేటువంటి మనలో కూడా అలాంటివి ఉన్నాయి. ఇంకా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. ఇలాంటి వారు దేవుని రాజ్యంలో వారసులుగా దేవుని సంఘంలో సభ్యత్వం కలిగి ఉండవచ్చు, దేవుని సంఘంలో స్థానాలు కలిగి ఉండవచ్చు. నేను సేవకుని, నా స్థానం ఎవరో తీసివేయలేకపోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో